హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి, రిజల్ట్ డేట్ ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దానికి తర్వాత నెక్స్ట్ CBT2 కండక్ట్ చేయడానికి మధ్యలో ఉండే టైం గ్యాప్ ఎంత దొరుకుతుంది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఆ టైం గ్యాప్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే మనకి రీసెంట్గా రిజల్ట్ అయితే వచ్చింది కదా, CBT2కి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసారు. సో ఇప్పుడు వాటి నుంచి మనం అసలు ఏం నేర్చుకోవచ్చు, కట్ ఆఫ్స్ అవి చూసి, సో ఫైనల్గా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, ఓకే. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది, ఓకేనా. సో నా పేరు దేశం, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ముందు మాట్లాడుకుందాం ఎగ్జామ్ రిజల్ట్ డేట్ గురించి. ఎప్పుడు వస్తుంది అన్నది మాట్లాడుకోవాలి అంటే ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్ బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ప్రీవియస్గా దీనికి బాగా దగ్గరగా మనకి ఏముంది, గ్రాడ్యుయేట్ లెవెల్. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏం జరిగిందో చూస్తే మీకు ఇక్కడ ఒక ఐడియా వచ్చేస్తుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి CBT1 ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, 5th నుంచి 24th జూన్ వరకు జరిగిందనమాట, ఓకే. నెక్స్ట్ మనకి ఆన్సర్ కీ, ఇది CBT1ది. నెక్స్ట్ ఆన్సర్ కీ మనకి విత్ ఇన్ 5 to 7 days మధ్యలోనే ఇచ్చేసారు ఆన్సర్ కీ అన్నది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆన్సర్ కీతో ఇష్యూ లేదు, ఎందుకంటే NTPC అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ కీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ CBT1 రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, రిజల్ట్ వచ్చేటప్పటికి 19th సెప్టెంబర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, మనకి CBT1 జరిగిన తర్వాత CBT1 రిజల్ట్ వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది, 19th సెప్టెంబర్. అంటే జూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ వరకు ఎగ్జామే జరిగింది. సో జూన్ పోతే ఇంకా జూలై, ఆగస్ట్, ఆల్మోస్ట్ సెప్టెంబర్ సగం పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, మినిమం 2 months నుంచి తర్వాత 3 months ఓవరాల్గా మిగతా ఎగ్జామ్స్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎక్కువగా విత్ ఇన్ 90 daysలో మనకి CBT1 రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది, ఓకే. అండ్ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి CBT2కి పెద్ద ఎక్కువ టైం ఏమి ఇచ్చారు అనమాట. CBT2 కండక్ట్ చేయడానికి ఎగ్జామ్ని 13th అక్టోబర్. సో రిజల్ట్ వచ్చిన 1 month కూడా మీకు లేదు, ఓకేనా. సో రిజల్ట్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకోవడం వెరీ వెరీ రాంగ్ విషయం ఇక్కడ, ఓకే. 1 month కూడా లేదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం గెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ మనకి ఈ 2-3 monthsలో ఏమేమి జరుగుతాయి. సో ఫస్ట్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, వాటిని కరెక్ట్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఫైనల్ ఆన్సర్ కీ అండ్ తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది అనమాట, ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తంకి ఒక 2 months నుంచి 3 months పడుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇప్పుడు జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నది ఎగ్జామ్ CBT1 జరగటానికి 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 8th సెప్టెంబర్ వరకు ఎగ్జామే జరిగిందనమాట, ఓకే. నెక్స్ట్ ఆన్సర్ కీ మనకి రిలీజ్ అయితే చేసేసారు. సో దాని గురించి వదిలేద్దాం, ఆన్సర్ కీ గురించి. నెక్స్ట్ రిజల్ట్, CBT1 రిజల్ట్ ఎప్పుడు రావచ్చు మనకి. సో 2 months నుంచి 3 months పడుతుంది అనుకున్నాం కదా. సో సెప్టెంబర్ అండ్ తర్వాత అక్టోబర్ కంప్లీట్ అయిపోతే 2 months మనకి నెక్స్ట్ నవంబర్, ఓకే. నవంబర్ టు డిసెంబర్, మోస్ట్లీ నవంబర్, అది కూడా నవంబర్ 15th లోపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నవంబర్ 15th or 20th లోపు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నవంబర్లో రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ CBT2 ఎప్పుడు జరుగుతుంది, గ్యాప్ ఎంత దొరుకుతుంది అంటే నవంబర్లో కనుక రిజల్ట్ ఇచ్చేస్తే మనకి డిసెంబర్లో వెంటనే ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్ కూడా నవంబర్ నుంచి డిసెంబర్ అని ఇచ్చారు కదా, మళ్ళీ ఆ మధ్యలో ఇది ఎలా పెడతారని. సో CBT2 ఎగ్జామ్కి చాలా తక్కువ మందే క్వాలిఫై అవుతారు. 1 dayలో మీకు కండక్ట్ చేసేసే ఛాన్స్ ఉంది. సో అవసరమైతే ఈ గ్రూప్ డి మధ్యలో 1 day బ్రేక్ తీసుకున్నా పెడతారు. అండ్ 1 dayనే కాబట్టి అసలు అది పెద్ద మ్యాటర్ కాదు. ఎప్పుడైనా కూడా డిసెంబర్లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు మళ్ళీ డిసెంబర్ దాటేస్తుంది, జనవరి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ముందు పెట్టేస్తే చాలా ఇబ్బంది పడతారు. మీరు తక్కువ ఎక్స్పెక్ట్ చేసి 1 నెల ఎక్స్ట్రా పెట్టినా ప్రాబ్లం లేదు, తర్వాత మీకు రివిజన్కి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా డిసెంబర్ అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ మోస్ట్లీ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రూప్ డి ఇష్యూస్ కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి, కోర్టు కేసు అవి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలోనే జరుగుతుందా అది కూడా గ్యారంటీ లేదు. బట్ మీకు ఇక్కడ 1 day చాలు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చే బిగ్ డౌట్ ఏంటి, ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఏది సేఫ్ స్కోర్.
అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే నో మ్యాటర్ వాట్ అందరూ అయితే ప్రిపేర్ అవ్వాలి. మీకు మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, 2 వేస్ ఉంటాయి మీకు. ఒకటి రిజల్ట్ ఫెయిల్ అవుతానికి ఉంది ఆర్ పాస్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనకి రిజల్ట్తో సంబంధం లేదు, ఫెయిల్ అవటం పాస్ అవ్వడంతో సంబంధం లేదు. మీరు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినా అల్టిమేట్గా మన గోల్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయటం ఆర్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయటం అనుకుంటే నెక్స్ట్ ఎన్టీపీసీ కన్నా మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది వేస్ట్ అయితే అయిపోదు కదా. మీకు మ్యాథ్స్ రీజనింగ్ అయితే సేమే ఉంటుంది ఆర్ జీకే ఈ పార్ట్స్ సిలబస్ చాలా కాలం నుంచి ఏం మారలేదు, సిలబస్ అంత ఈజీగా మారిపోదు. కాబట్టి మీరు ఇప్పుడు చదువుకుంది అంటే ఈ ఒక్క ఎగ్జామ్ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్కి 60 to 70% సేమ్ సిలబస్ ఉంటుంది. మీరు చదువుకుంది వేస్ట్ అయిపోయేదేం కాదు. సో మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా పక్క నుంచి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకు నేను ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. CBT 1లా కాదు. CBT 1 ఏంటి, క్వాలిఫైయింగ్ జస్ట్ స్క్రీనింగే. కానీ CBT 2 మెరిట్, దీని బేసిస్లోనే మీకు జాబ్ వస్తుంది. మీకు నచ్చిన పోస్ట్ రావాలన్నా లేకపోతే మీకు అసలు జాబ్ రావాలన్నా ఈ 2 కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, CBT 2 మీదే డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దొరికే ఈ గోల్డెన్ టైం పీరియడ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్సెస్ కానీ మంచి జాబ్ ఆర్ మంచిగా మీరు అనుకున్న జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి. దీనికి మీరు చేయాల్సింది సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు CBT 1లో చేసిన మిస్టేక్స్ ఏంటో చూసుకోండి, మీ పేపర్ని అనలైజ్ చేసుకోండి, మీరు ఏ టాపిక్స్లో వీక్ ఉన్నారో చూసుకోండి. సెకండ్ ఎందుకంటే సేమే మీకు CBT 1 CBT 2 సిలబస్ సేమే, డెప్త్ పెరుగుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ చేయాల్సింది మీరు మెయిన్గా మ్యాథ్స్ రీజనింగ్లో మిస్ చేయడానికి ట్రై చేయొద్దు. అవుట్ ఆఫ్ అంటే మీరు అవుట్ ఆఫ్ ప్రిపేర్ అయితే 1-2 అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, కానీ మీరు ప్రిపేర్ అవడం మాత్రం అవుట్ ఆఫ్ లెక్కకు ప్రిపేర్ అవ్వాలి. సో మ్యాథ్స్ రీజనింగ్ అలాగే తర్వాత కరెంట్ అఫైర్స్ వీటిల్లో మీరు మ్యాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి CBT 2కి వచ్చేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే GS కొంచెం ఎక్కువ అడుగుతారు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే CBT 2 నార్మల్గా ఇంతకుముందు కూడా సైన్స్ పార్ట్ బాగానే ఇచ్చారు లాస్ట్ టైం కూడా. అండ్ ఇంకోటి ఇప్పుడు CBT 1లో సైన్స్ పార్ట్ కొంచెం తక్కువ ఇచ్చారు అనమాట. సో మోస్ట్లీ సైన్స్ తక్కువ ఇస్తున్నారు కదా అని ఎక్కువ ప్రిపేర్ అవ్వరు అన్న ఉద్దేశంతో సైన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది జస్ట్ ఎక్స్పెక్టేషనే, కన్ఫామ్గా మనకి తెలీదు. బట్ నా ఉద్దేశంలో జనరల్ సైన్స్ మీద కూడా ఎక్కువ బిట్లు పడే ఛాన్స్ అయితే CBT 2లో ఉంది. సో అది కూడా మైండ్లో పెట్టుకుని ఉంచుకోండి. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి, మ్యాథ్స్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంటే డైలీ చూడకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చూసుకోండి. మెయిన్గా లాస్ట్ 6 months చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఈ 6 months కవర్ చేసుకోండి, లాస్ట్ 6 months, దాని తర్వాత లాస్ట్ 9 months అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అండ్ దాని తర్వాత 12 months అది కంప్లీట్ అయిపోతే. సో 12 months వరకు చూసుకుంటే అంటే 1 year వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయినట్టే. అరౌండ్ మనం చేస్తున్నాం కదా ఆల్రెడీ టాప్ 200 బిట్స్ చేస్తున్నాం మనం కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్వి, అన్నీ కవర్ అయ్యేలాగా అపాయింట్మెంట్స్ నుంచి మీకు ఆబ్యూటరీస్ వరకు మీకు డేట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ నేషనల్ స్కీమ్స్ కానీ నేషనల్ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ స్పోర్ట్స్ మొత్తం కవర్ చేస్తున్నాం. అది చూడండి, మెయిన్గా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను ఎండ్ స్క్రీన్లో ఆ ప్లేలిస్ట్ అది చూపిస్తాను. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి మీకు అక్కడ ఫ్రీగా కవర్ అయిపోద్ది. PDFs కూడా మన యాప్లో ఫ్రీగా పెడుతున్నాం, టెస్ట్లు ఫ్రీగా పెడుతున్నాం, యూజ్ చేసుకోండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా మ్యాథ్స్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులోనే అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలి. అందులో జనరల్గా అందరూ అవుట్ ఆఫ్ తెచ్చుకుంటారు, లేదా 1-2 పోయినా ప్రాబ్లం లేదు, కానీ పెద్దగా మీరు మిస్ చేయకూడదు, అది ఇంపార్టెంట్. అండ్ CBT 2కి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు టైం తగ్గుతుంది. ఫస్ట్ CBT 1కి ఇచ్చినంత టైం ఇవ్వరు, కొంచెం టఫ్నెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి తక్కువ టైంలో పెట్టగలగాలి. ఓకే, మీరు ఆ పేపర్ ఇచ్చి టైం అన్లిమిటెడ్ ఇస్తే చాలామంది కంప్లీట్ చేసేస్తారు, కానీ అంత టైం ఉండదు మీకు ఎగ్జామ్లో. తక్కువ టైంలో మీరు పెట్టగలగాలి. సో ఖచ్చితంగా టైం అది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయాలంటే మార్క్స్ రాయండి. ఓకే, ఏదన్నా 2 వెబ్సైట్స్లోంచి మీరు 2 మార్క్స్ అయితే తీసుకోండి. టెక్స్ట్ బుక్ కానీ ఆలివ్ బోర్డ్ కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ 2 చోట్ల తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెరైటీ అన్నది అలవాటు అవుతుంది, ఒకటే స్టాండర్డ్లా కాకుండా. అంటే ఎవరికైతే ప్రాపర్గా అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి
కట్ ఆఫ్ గురించి కావాలి అనాలిసిస్ వీడియో అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగితే దాని మీద కూడా నెక్స్ట్ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కట్ ఆఫ్ వీడియో కావాలి అంటే. ఇకపోతే మనకి మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జిఏ తర్వాత మిగిలిన మనకి జనరల్ అవేర్నెస్లో ఇంకేం మిగిలిన ఉంటాయి చూడండి, కంప్యూటర్స్. సో ఇందులో కూడా కొన్ని టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తక్కువ టైంలో కొంచెం వస్తే ఆ క్వశ్చన్ పెట్టేయచ్చు అన్నట్టు కవర్ చేసుకోవచ్చు వీటిల్లోంచి. కంప్యూటర్స్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, నెక్స్ట్ మనకి మిగిలినవి మాన్యుమెంట్స్, లేకపోతే ఎకానమీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్ట్లో డిగ్రీ లెవెల్ స్టఫ్ అయితే ఉంటుంది మనం చదవాలి అనుకుంటే. కాకపోతే మీ టైం లిమిట్ని బట్టి, మీకు ఎంత టైం ఉంది, మీరు ఇప్పటిదాకా ఎంత ప్రిపేర్ అయ్యారు అన్న దాన్ని బట్టి డీసెంట్ ఎనఫ్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నా కొంతవరకు మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇందాక చెప్పినవి మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ కూడా మీ ఇష్టం. ఇంకా అది నా ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం ఎక్కువే దాని మీద కూడా బిట్లు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీటి మీద మినిమం డీసెంట్ ఐడియా అయితే ఉండాలి. జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా దీని నుంచి కూడా చాలా ఎక్కువ బిట్స్ వస్తుంటాయి జాగ్రఫీలో కూడా. సో అదొకటి చూసుకోండి. నేను ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మీరు ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కట్ ఆఫ్స్ చూసినట్టయితే ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం హైలోనే వెళ్ళినాయి. సో మనకి వేకెన్సీస్ తగ్గే కొద్దీ డే బై డే ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఆస్పిరెంట్స్ కూడా. సో కట్ ఆఫ్స్ అన్నవి హయ్యర్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి మీరు ఇంకా డీపర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దాన్ని క్రాక్ చేయాలంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రాక్ చేయడం అంత కష్టమైతే కాదు. మీరు డీప్గా కరెక్ట్గా చదివి ప్రాపర్గా దాన్ని అనలైజ్ చేసుకుని మంచి స్ట్రాటజీ కనుక వాడితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లియర్ చేశాను, అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేశాను కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ అండ్ వెరీ వెరీ ఈజీ అని కూడా నేనేం చెప్పను. బట్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగానే క్రాక్ చేయొచ్చు. సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, నవంబర్లో మీకు రిజల్ట్ అయితే రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ చెప్పాను కదా, మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీగా ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ ఒక వీడియో ఉంటుంది, 1.5 అవర్ లోపే ఉంటుంది, టాప్ 200 బిట్స్ కవర్ అవుతుంది. సో ఆ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ రివిజన్ కోసం పీడిఎఫ్స్ అక్కడ ఇచ్చాం, తెలుగు మీడియం కూడా కవర్ అవుతుంది అందులో. అండ్ దాంతోపాటు టెస్టులు కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. అది ఒకటే కాకుండా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటివి కూడా కావాలి అన్న దొరికితే, బయాలజీ, జనరల్ సైన్స్, లేకపోతే గ్రూప్ డి ఫుల్ కోర్సు, లేకపోతే టెక్నీషియన్ ఏఎల్పి ఫుల్ కోర్సెస్ దొరికితే, అండ్ జనరల్ సైన్స్ అంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలంటే కూడా దొరుకుతుంది. అండ్ చాలా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇందులో చెప్పిన నేను కానీ మిగతా టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుద్ది. డెమోస్ చూడండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రీగా మనం ఇస్తున్న కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ చేసుకోండి. ఓకే, ఎలా తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ మీకేమన్నా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ కావాలి అనుకుంటే వెంటనే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్, ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ 2 లింక్స్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, శరణ్ తేజస్ ఐడి. సో అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ లైక్స్ ఉంటే మనకి ఇంకొంచెం మోటివేషన్ ఎక్కువ వస్తుంది. ఇంకా బెటర్గా మీకు ఇంకా మంచి వీడియోస్ని, ఇంకా చాలా ఉపయోగపడే వీడియోస్ని ఎక్కువ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మోటివేట్ అవుతాం కాబట్టి. ఓకే, అండ్ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే అప్డేట్ వీడియోస్, ఏం జరుగుతుంది మొత్తం అప్డేట్స్ అన్నీ మనం ఇస్తుంటాం. దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ చూడండి, బెస్ట్ జోన్ అప్లై చేసేటప్పుడే మనకి జాబ్ రావాలంటే ఎవరికి ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది ఇలాంటి గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్ వీడియోస్, ఇట్లాంటి క్లాసెస్ కూడా ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ ఇవి ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి, ఇంకా బెటర్ కంటెంట్ మీకు వస్తూనే ఉంటాయి, యాప్లో కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు అలర్ట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఈ బెస్ట్ జోన్, ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీకి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడిందిగా, దానిలో ఏ జోన్లో ఎవరు అప్లై చేస్తే బాగుంటుంది, ఏది బెస్ట్ జోన్ అని వీడియో చేశాను.
ప్రాపర్ అనాలిసిస్ అండ్ ఫుల్ రిపోర్ట్తో. సో ఆ వీడియో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ అలాగే ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా బెస్ట్ జోన్ వీడియో చేస్తాను. అలాగే ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను చూడండి. నేను ఇందాక చెప్తున్నా కరెంట్ అఫైర్స్ మొత్తం ప్లేలిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న మంత్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వీడియో చూసి అక్కడ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ తీసుకుని ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, సో అదనమాట. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయాలి అంటే కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.